ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండ్ 16-8 విండో ఇవి ఏంటి? వాటిని మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు? సో అంటే ఏంది 16-8? ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని చాలామంది రెస్ట్రిక్టెడ్ విండో పీరియడ్ ఈటింగ్ అని కూడా అంటారు. దీంట్లో కొంతమంది 24 అవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 16 అవర్స్ ఫాస్టింగ్ చేసి 8 అవర్స్ ఈటింగ్ విండో పెట్టుకోవడం. అంటే ఇప్పుడు 16-8లో 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి 8 అవర్స్లో ఎన్నిసార్లు అయినా తినొచ్చా? ఫాస్టింగ్ విండోలో ఫాస్టింగ్ చేయడమే కాకుండా ఈటింగ్ విండోలో మీ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. 16-8కి ఎందుకు సెటిల్ అయ్యాను అని అంటే, మనం తిన్న ఆహారం మొత్తం మనం గత పాడ్కాస్ట్లో కూడా మాట్లాడుకున్నట్టుగా 12 గంటల్లో కంప్లీట్గా డైజెషన్ అయిపోవడము జరుగుతుంది. ఓకే, శరీరంలో ఒక స్టేజ్ జరుగుతున్నప్పుడు ఇంకొక స్టేజ్ కానీ మీరు స్విచ్ ఆన్ చేస్తే ఇప్పుడు 16-8 అంటే ఉదాహరణకి మీరు రాత్రి 7ంటికి తిన్నారనుకోండి. అవును, 16 అవర్స్ దాకా ఏం తిన్నారు. ఈ 8 అవర్స్లో ఏం చేస్తారు? 11 to 7 మీ యొక్క ఉద్యోగం పరిస్థితుల రీత్యా వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైనా కానీ టైం డిసైడ్ చేసుకోవాలి. అది ప్రాక్టికల్గా ఉండాలి. నిద్రని ఎప్పుడైతే మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో క్లబ్ చేస్తామో 9 o'clock నుంచి 11 o'clock వరకు నేను ఏదైతే ఉపవాసాన్ని ఎక్స్టెండ్ చేస్తానో అక్కడే నాకు జరగవలసిన బెనిఫిట్ అంతా జరుగుతుంది. మార్నింగ్ 11కి ఫస్ట్ మీల్. ఆ 11 to 8 అవర్స్లో మీ ఈటింగ్ ప్యాటర్న్ నేనేం చేస్తానంటే ఇన్వేరియబుల్గా, ఎందుకంటే నేను ఫోకసింగ్ ఆన్ డయాబెటిస్ కూడా కాబట్టి ఇన్వేరియబుల్గా నా డే అనేది ప్రోటీన్తో స్టార్ట్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదే స్టార్టింగ్ వెయిట్ 75 ఉన్నారు మీరు. 75 ఉండేవాడిని. HbA1c 6.8. రైట్. నేను గోల్స్గా 67 kg వెయిట్, HbA1c ఆఫ్ 6 బై December 31st అని పెట్టుకున్నాను. BMI చూసుకోండి అని. అవును, BMR గివ్స్ నీకు ఎన్ని క్యాలరీలు కావాలని. ఎందుకు? వై ఈజ్ మిల్క్ బ్యాడ్? మిల్క్లో ఒక హార్మోన్ ఉంటుంది. సెల్ని కన్ఫ్యూజ్ చేయడం ద్వారా కొంతమందికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. గతంలో నేను GM డైట్ చేశాను, కీటో చేశాను, తర్వాత ప్యూర్ వాకింగ్, ప్యూర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ బేసిస్లో చేశాను, తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ బేసిస్లో ఒక 4-5 నెలలు చేశాను. అంటే వాట్ యూ ఈట్ క్యాలరిక్, ప్యూర్లీ అనే క్యాలరిక్ బేసిస్. నమస్తే, వెల్కమ్ టు 3TV. ఆరోగ్య ప్రదాత 11 కదనా? 11. ఆరోగ్య ప్రదాత 11. ఆరోగ్య ప్రదాత 11లో ఈరోజు మొత్తం పాషమన్న ఆయన ప్రాక్టీస్ చేస్తున్న ఆరోగ్య రహస్యాలు, డయట్ రెజీము ఏంటి అనేది తెలుసుకుందాం. ఆయన మీకు తెలుసు, ఇప్పటిదాకా 10 ఎపిసోడ్లు చూసిరు. అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్కి సంబంధించిగా 10-12 చేసినాం. ఆయన అటు ఆర్థికమైన ఇటు ఆరోగ్యమైన ఆయన చెయ్యనివి మనకు చెప్పరు. హీ ప్రీచెస్ దోస్ దట్ హీ ప్రాక్టీసెస్. సో కాబట్టి ఆయన ప్రాక్టీస్ హెల్త్కి సంబంధించి, డైట్ రెజీమ్కి సంబంధించి ఆయన ప్రాక్టీస్ ఎట్లా ఉందో ఆయన చూపిస్తారు, మనం తెలుసుకుందాం. అన్న, మనం చాలాసార్లు మాట్లాడుకునేటప్పుడు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎట్లా అయితే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూనిటీ అట్లా మాట్లాడితే దాన్ని మీరు ఇంకా డెప్త్కి వెళ్ళి చెప్పినరు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండ్ 16-8 విండో ఇవి ఏంటి? వాటిని మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు? ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? ఎన్ని నెలలైంది? అది మీలో తీసుకొచ్చిన మార్పులు ఏంటి అనేది చెప్పండి. ఓకే శ్రీశైల్, మనం గత 10 ఎపిసోడ్స్లో యాక్చువల్గా ఇది మనం పాడ్కాస్ట్లు స్టార్ట్ చేసిన దాదాపు అదే సమయంలోనే ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగతమైన డిసిప్లిన్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అవును, మీరు డయాబెటిస్ ప్రోగ్రాంలో జాయిన్ కావడం, డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రాంలో జాయిన్ కావడము, నేను ఆగస్టు నెలలో మళ్ళొకసారి స్ట్రిక్ట్గా ఏదైనా చెయ్యాలి అని. ఇది ఎలా ఉంటుందంటే, ఈ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో నా అనుభవం ఏంటి అంటే, గత 15-20 సంవత్సరాల నుంచి ఒకటి అనుకొని స్ట్రిక్ట్గా ఒక నెల, 2 నెలలు, 3 నెలలు చేయడము, ఆరోగ్యానికి సంబంధించిన
ఈ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో మ్మ్. మన బరువు అనుకోండి, మ్మ్. అలాగే షుగర్ విషయంలో, కొలెస్ట్రాల్ విషయంలో, రీడింగ్స్. ఓవరాల్ హెల్త్ ఫీలింగ్ విషయంలో మ్మ్. ఇంప్రూవ్మెంట్స్ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలనుకోవడము, మ్మ్. 2-3 నెలలు మెయింటైన్ అయిన తర్వాత మనకే తెలియకుండా స్లోగా డైల్యూట్ అయిపోవడము, మ్మ్. మళ్ళీ మనం ఒక 4-5 నెలల తర్వాత అయ్యో మనం స్లిప్ అయిపోయామే, మళ్ళీ మనం చెయ్యాలి అనుకోవడం, ఒక మంచి పుస్తకం చదవడము, మ్మ్. లేకుంటే కొన్ని దానికి మళ్ళీ ఎక్కడో ఒక చిన్న మోటివేషన్ తీసుకురావాల్సి వస్తుంది కంపల్సరీగా. లేకుంటే మనం గిల్ట్లో పడిపోతాం. గిల్ట్లో పడతాము, రిలాక్స్ అవుతాము, అది కుదరదు. అవును. నేను గతంలో జిఎం డైట్ చేశాను, మ్మ్. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. మ్మ్. అలాగే ఓవరాల్గా ఈ కీటో డైట్ చేశాను, మ్మ్. వాటి నుంచి రిజల్ట్స్ తీసుకున్నాను. మ్మ్. ఫిజికల్గా వాకింగ్ 10,000 స్టెప్స్, 100% 10,000 స్టెప్స్ 3-4 నెలలు చేసి చాలా మందితో చేయించి వాళ్ళందరికీ పెడోమీటర్ల గురించి టీంలో కూడా ఒక రకమైన మార్పు తీసుకురావడం జరిగింది. ఇలాగా కొద్దిగా గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ తిరిగి దానిలోకి పట్టుదలతో వెళ్ళడం అనేది గత 15-20 సంవత్సరాల నుంచి డూయింగ్ ఇట్. ఇది సాధారణంగా జరిగేదే అని అనుకుంటాను ప్రతి వాళ్ళ విషయంలో. ఎందుకు అంటే జరుగుతుంటుంది, అట్లాంటి స్లిపేజెస్ అనేవి జరుగుతుంటాయి. మన శరీరంలో కూడా ఒక్కొక్కసారి తిరిగి మళ్ళీ మనం అనుకోకుండానే రిలాక్స్ అయిపోతాము. కాకపోతే దీని నుంచి ఉపయోగం ఉంటుందా అంటే తప్పనిసరిగా ఉపయోగం ఉంటుంది. నేను ఎలా అర్థం చేసుకుంటానంటే దీన్ని, మీరు ఉదాహరణకు ప్రతి దీపావళికి ఇల్లు క్లీన్ చేసుకుంటారు, ఉపయోగం ఉంటుందా ఉండదా? ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. అలాగే మీరు 6 నెలలకు ఒకసారి వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తారు, దాని నుంచి ఉపయోగం ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుంది. మన వెహికల్స్ని నెలకు 2 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయిస్తాము, ఉపయోగం గ్యారంటీగా ఉంటుంది. మీరు మళ్ళీ ఆ పారామీటర్స్ అనే ఆరోగ్యానికి సంబంధించిన ఆ వెల్బీయింగ్ని మీరు మళ్ళీ ఒక మంచి స్టేజ్కి తీసుకొచ్చారనుకోండి, దానికి గుడ్ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ కొద్దిగా అక్యుములేట్ కావచ్చు మీ లోపల టాక్సిన్స్, మళ్ళీ కొంత బరువు పెరగచ్చు. కాబట్టి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నేను పదే నిలకడగా డిసిప్లిన్లోకి రావడము, మళ్ళీ ఒక 6-7 నెలల తర్వాత మళ్ళీ ఏదైనా కొద్దిగా లూజ్ కావడము, డైగ్రెస్ అయినా మళ్ళీ పగ్గాల్ని చేతిలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, గతంలో నేను జిఎం డైట్ చేశాను, కీటో చేశాను, తర్వాత ప్యూర్ వాకింగ్, ప్యూర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ బేసిస్లో చేశాను, తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ బేసిస్లో ఒక 4-5 నెలలు చేశాను. అంటే వాట్ యూ ఈట్ క్యాలరిక్, ప్యూర్లీ అనే క్యాలరిక్ బేసిస్, ఫుడ్ని అనాలిసిస్ చేసి క్యాలరీ బేసిస్లో అంటే తూచి అలా ఒక 500 మంది ఎంప్లాయీస్ ఉండే మా టాటా ర్యాలీస్ ఆర్గనైజేషన్లో నేను ఒక 2 సంవత్సరాలు హెల్త్ ఐకాన్గా ఉన్నాను. అంటే యాజ్ ఎ ఎగ్జాంపుల్ మీటింగ్స్లో మాట్లాడించడం కానీ, అనుభవాలు షేర్ చేయించడం. సో దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్, రైట్? సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ దట్ ఐఎమ్ అట్లీస్ట్ ఇన్ దట్ ఫోకస్. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు కొత్తగా నేను, ఈ కొత్త ఏమి కాదు కానీ ఒక కాంబినేషన్, ఈ వయసుకి సంబంధించినంత వరకు ఈ పద్ధతిలో నాకు బాగుంటుంది అని అనుకొని నేను ఆగస్టు నెలలో అనుకోవడం జరిగింది. అనుకోగానే ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోకి దిగడం అనేది అంత మంచిది కాదు. కాబట్టి నాకున్న అనుభవంతో ఒక 1 నెల రోజులు ఆగస్టు మంత్ అంతా కూడా డ్రై రన్గా క్లీనింగ్ అప్ కొరకు ఏ ఆహార పదార్థాలు తింటే బాగుంటుంది, మనకి ఏవి ఇష్టమో, మనకి ఏవి దొరుకుతాయి, ఏవి దొరకవు, ఇలాంటివన్నీ కూడా ఒక స్టడీ చేసుకొని షాపింగ్ తర్వాత కుకింగ్కి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఎంటైర్ ఆగస్ట్ మంత్లో చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలని 3rd సెప్టెంబర్ నాడు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా 16-8 అనేది నేను ఎన్నుకున్న. సో అంటే ఏంది 16-8? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని చాలా మంది రెస్ట్రిక్టెడ్ విండో పీరియడ్ ఈటింగ్ అని కూడా అంటారు. ఓకే, రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ విండో అంటే రోజుకు 24 గంటల్లో ఎంత పీరియడ్లో మీరు తింటారు, ఎంత పీరియడ్ మీరు ఉపవాసం ఉంటారు అనేది రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. రైట్. దీంట్లో కొంతమంది 24 అవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 16 అవర్స్ ఫాస్టింగ్ చేసి 8 అవర్స్ ఈటింగ్ విండో పెట్టుకోవడము, 18 అవర్స్ తింటూ 6 అవర్స్ని ఈటింగ్ విండోగా పెట్టుకోవడము, 20 అవర్స్గా ఫాస్టింగ్ ఉండి మిగతా 4 గంటలు ఈటింగ్ విండోగా పెట్టుకోవడం అనేది. అంటే ఇప్పుడు 16-8లో 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి 8 అవర్స్లో ఎన్నిసార్లు అయినా తినొచ్చా? చెప్తాను దాని గురించి. ఎన్నిసార్లు తినడం అని కాదు, అదే మనం
ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సక్సెస్ కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫాస్టింగ్ విండోలో ఫాస్టింగ్ చేయడమే కాకుండా ఈటింగ్ విండోలో మీ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. అదే చాలా ముఖ్యం. చాలా మంది మిస్టేక్స్ ఏం చేస్తారంటే నేను 16 అవర్స్ ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఐ హావ్ ఎర్న్ టు ఈట్ అని చెప్పి ఆ 8 అవర్స్లో కానీ లేదా 6 అవర్స్లో కానీ ఓవర్ ఇంటెలిజెన్స్ చేయడం ద్వారా గుడ్ ఎఫెక్ట్ ఆ 16 అవర్స్లో వచ్చిన గుడ్ ఎఫెక్ట్ మొత్తం కూడా డైల్యూట్ అయిపోతుంది. ఐ విల్ కమ్ టు దట్ లైటర్. సో ఈ 16-8 అనేది ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే నేను చాలా స్టడీస్ చేశాను ఈ విండో పీరియడ్, ఈటింగ్ విండో పీరియడ్ గురించి. అదే వై నాట్ 24, వై నాట్ 10 అండ్ 14 అట్లా 16-8కి ఎందుకు సెటిల్ అయ్యాను అని అంటే యూజువల్గా మనం తిన్న ఆహారం మొత్తం మనం గత పాడ్కాస్ట్లో కూడా మాట్లాడుకున్నట్టుగా 12 గంటల్లో కంప్లీట్గా డైజెషన్ అయిపోవడము జరుగుతుంది. ఓకే, ఈ ఎంటైర్ ఫుడ్ విషయంలో, డైజెషన్ విషయంలో సాధారణంగా 4 స్టేజ్లు ఉంటాయి. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వర్క్ చేయడానికి కూడా ఈ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకటి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఇంజెషన్, అంటే మీరు తినడం కడుపులోకి తినడం అనేది ఇంజెషన్. తర్వాత డైజెషన్ అంటే జీర్ణం కావడము అనేది డైజెషన్. తర్వాత అసిమిలేషన్, అందులో ఉండే పదార్థాలు, వైటమిన్స్, న్యూట్రియంట్స్ అనే శరీరంలోకి వెళ్ళడం అనేది అసిమిలేషన్. ఎక్స్క్రీషన్ అంటే మీ వ్యర్థ పదార్థాలని బయటికి వదిలేయడం అనేది. ఈ 4 స్టేజెస్ ఉంటాయి. శరీరంలో ఒక స్టేజ్ జరుగుతున్నప్పుడు ఇంకొక స్టేజ్ కానీ మీరు స్విచ్ ఆన్ చేస్తే ఆర్ ఓవర్లాపింగ్ చేస్తే అది మీకు అంత ఆరోగ్యకరమైనది కాదు. రైట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యొక్క ప్రిన్సిపులే అది. మీరు 12 గంటలు తర్వాత మీ శరీరం లోపల ఆహారం ఏమీ ఉండదు. అంటే ఇంజెషన్ అయిపోయింది, డైజెషన్ అయిపోయింది. ఆ తర్వాత అసిమ్యులేషన్ అవుతుంది. అసిమ్యులేషన్లో కూడా ఫస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్లో మీలో శరీరంలో ఉండే గ్లూకోజు, తర్వాత మీ లివర్లో ఉండే గ్లైకోజన్ మొత్తం బాడీ లోపలికి అసిమ్యులేట్ అయిపోతుంది. 16 అవర్స్ స్టేజ్కి వచ్చినప్పుడు దాదాపుగా మీ శరీరంలో ఏమీ ఉండదు. కాబట్టి ఆటోఫేజీ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది 15 to 16 అవర్స్లో. నేను దాదాపుగా 4-5 నెలలు చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ మంత్లో కాకపోయినా సెకండ్ టు థర్డ్ మంత్ లోపల 14-15 అవర్స్ లెవెల్లో ఆటోఫేజీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆటోఫేజీలో మీ శరీరంలో ఇంకా ఏమీ లేదు, మీ కొవ్వు కరగడం అనేది స్టార్ట్ అవుతుంది, కీటోసిస్ స్టార్ట్ అవుతుంది, మీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, మీ ఇంటర్నల్ విసరల్ ఫ్యాట్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది అనేది చాలా మంది రికమెండ్ చేసింది. చాలా రీసెర్చ్ చేసిన వాళ్ళు, రీసెర్చ్ పేపర్స్ అన్ని స్టడీ చేస్తే 16-8 అనేది ఐడియల్ పీరియడ్ అనేది చాలా మంది సజెషన్ చేయడం జరిగింది. దాన్ని నేను ఎన్నుకున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎందుకంటే నేను మీకు చెప్పాను, మన 4 స్టేజెస్ ఆఫ్ డైజెషన్లో మీరు ఎప్పుడైతే డైజెషన్ స్టేజ్లో ఉన్నారే అనుకుందాం, మళ్ళీ మీరు ఇంజెషన్ స్టేజ్లోకి వెళ్ళారు అనుకుందాం, అంటే 12 గంటల లోపే మళ్ళీ మీరు తిన్నారే అనుకుందాం, మీ జీర్ణ వ్యవస్థలో 2 నడుస్తున్నాయి. అదే 3వది స్టార్ట్ అయింది అనుకో అసిమ్యులేషన్, అప్పుడు మీరు మళ్ళీ ఇంజెషన్లోకి వెళ్ళారు అనుకోండి, డైజెషన్ కూడా కిక్ స్టార్ట్ అవుతుంది. ఇంజెషన్, డైజెషన్ అండ్ అసిమ్యులేషన్ 3 జరుగుతాయి, సైమల్టేనియస్గా జరుగుతాయి. కాబట్టి ఈ 4కి మీరు వ్యవధి ఇస్తూ మీ శరీరం లోపల ఒక సిస్టమ్ రన్ అవుతున్నప్పుడు ఇంకో సిస్టంలోకి వెళ్ళకుండా ఉండడము అనేది అనాదిగా మన ఋషుల కాలం నుంచి కూడా ఒక ఉపవాసం యొక్క ఉపయోగం అనుకోండి. మధ్యలో తినకుండా ఉండడం అనుకోండి, షార్ట్ ఈట్స్ వద్దు అని అంటాం. ఈ 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్లో ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ మనం తినకుండా ఉండాలి. ఇది మరి 7 o'clock వరకు, 7 నుంచి నెక్స్ట్ 11 AM వరకు తినకుండా ఉండాలి అనేది. ఎందుకంటే డిఫరెంట్ సిస్టమ్ని ఎట్ ఏ టైం మనం బాడీలో స్టార్ట్ చేయకూడదు. అందుకనే నేను ఈ 16 and 8ని ఎన్నుకోవడము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు 16-8 అంటే ఉదాహరణకి మీరు రాత్రి 7ంటికి తిన్నారనుకోండి, అవును, 16 అవర్స్ దాకా ఏం తిన్నారు, నెక్స్ట్ డే 11 o'clock దాకా 11 విచ్ 16 అవర్స్. సో 11కి తినొచ్చు. ఈ 8 అవర్స్లో ఏం చేస్తారు? 11 to 7 చెప్తాను. అది ఎలా అంటే ఎప్పుడైతే మీరు ఏదో ఒక దాంతో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us స్టార్ట్ విత్ 7 PM డిన్నర్, యువర్ స్టార్టింగ్ పాయింట్ అనే పర్టికులర్ డే. రైట్. 7 PMకి డిన్నర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే 11 AM దాకా ఏమీ తినకూడదు అనేది. నీళ్ళు తాగొచ్చు, నీళ్ళు తాగొచ్చు, గ్రీన్ టీ తాగొచ్చు, బ్లాక్ కాఫీ తాగొచ్చు, నిమ్మరసం తాగొచ్చు, ఏదే కానీ 10 నుంచి 15 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ సప్లై లోపు ఉండేదే చేయొచ్చు. ఎందుకంటే 10 మోస్ట్లీ లిక్విడ్స్ 10 క్యాలరీస్ మీ నోట్లో వేస్తే మీ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే.
అర్థమైందా? మీకు ఆ మిషన్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయింది అంటే మీకు ఉపవాసం యొక్క డిస్టర్బెన్స్ పోతుంది. సో ఓన్లీ లిక్విడ్స్ ఆర్ అలౌడ్, లిక్విడ్స్ ఆర్ అలౌడ్, నాట్ ఆల్కహాల్. ఓకే, రైట్. అది. సో ఒకసారి మీరు 7కి తిన్న తర్వాత ఇక మీరు ఆకలి అవుతుంటుంది కాబట్టి వీలైనంత వరకు 10-11 లోపల పడుకోవాలి. నేను ఈ 7 o'clock తిని నెక్స్ట్ డే 11 వరకు ఎందుకు పెట్టుకున్నాను అంటే దాని ఇంకా ఒక లాజిక్ ఉంది. మీ యొక్క ఉద్యోగం పరిస్థితుల రీత్యా, మీ ఇంట్లో ఉండే మిగతా వాళ్ళ వర్క్ రీత్యా వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైనా కానీ టైం డిసైడ్ చేసుకోవాలి. అది ప్రాక్టికల్గా ఉండాలి. నేను రిటైర్డ్ పర్సన్ కాబట్టి నేను ఎప్పుడు నిద్ర లేవచ్చు, ఎప్పుడైనా తినొచ్చు కాబట్టి నాకు ఆ రెస్ట్రిక్షన్ లేదు. నేనేం చేశాను అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా మన శరీరంలో మ్యాక్సిమం రిపేర్ అనేది, రిపేర్ అంటే కణజాలంలో ఉండే రిపేర్ అంతా జరిగేది నిద్రలో. ఆ స్లీప్లోనే మనకు చాలా మంచి రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది. అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే స్లీప్ బేస్డ్ ఫాస్టింగ్ అంటాం. మీరు నిద్రపోయే ఉంటారు కాబట్టి ఉదాహరణకు మీరు 10 గంటలకు పడుకుంటే మీరు 6 గంటలకే లేచారనుకుందాం, 5 గంటలకే లేచారనుకుందాం, ఎలాంటి బాధరబంది లేకుండా, ఆకలి అనే ఫీలింగ్ లేకుండా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా మీరు నిద్రపోయి ఉన్నారు కదా. అవును. అంత పీరియడ్ సాలిడ్గా మీకు డిసిప్లిన్డ్గా మీరు ఆకలితో ఉన్నట్లే కదా. అవును. కాబట్టి నిద్రని ఎప్పుడైతే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో క్లబ్ చేస్తామో మీకు చాలా వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, నేను ఎట్లా క్లబ్ చేశాను? 7 o'clock 7కి తింటాను, 11కి పడుకుంటాను. ఓకే, నాకు 3 hours to 4 hours ఆఫ్ గ్యాప్ బిట్వీన్ స్లీపింగ్ అండ్ ఈటింగ్ కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే అదొక సూత్రం ఉంది. తినడానికంటే కనీసం 3 గంటల ముందు, పడుకోవడానికంటే ముందు 3 గంటల ముందు తినాలి అనేది ఒక సూత్రం ఉంది. అది నాకు ఫుల్ఫిల్ అవుతుంది. నేను 7కి తింటాను, 10కి పడుకోవడానికి ప్రయత్నం చేస్తాను, కానీ కాదు 11-11:30 అలా పడుకుంటాము. మార్నింగ్ లేచిన తర్వాత సాధారణంగా మన యొక్క బాడీలో ఉండే గ్లూకోజ్ అనుకోండి, గ్లైకోజన్ అనుకోండి, బర్న్ కావడానికి విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మన బాడీ క్లీనప్ కావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో నాకు వచ్చే గుడ్ ఫీలింగ్ అంతా కూడా 9 o'clock నుంచి 11 o'clock వరకు నేను ఏదైతే ఉపవాసాన్ని ఎక్స్టెండ్ చేస్తానో, ఇదివరకు వద్దున 9 o'clock నేను బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని. 9 o'clock బ్రేక్ఫాస్ట్ లేకుండా కేవలం వేడి నీళ్ళు, నిమ్మరసము అలా తాగి, బ్లాక్ కాఫీ తాగి 11 గంటల వరకు ఎక్స్టెండ్ చేస్తాను. అక్కడే నాకు జరగవలసిన బెనిఫిట్ అంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎక్సర్సైజుల్లో కూడా ఉదాహరణకు మీరు ఒక 12 పంపులు చేయగలరు అనుకుందాం. 12 మీరు ఈజీగా చేశారు, 13వది చేస్తున్నప్పుడు మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు 15 దాకా చేస్తే ఆ 3 మీకు రిజల్ట్ ఇచ్చే పుషప్లు. రైట్, మీకు అర్థమైందా? అంటే థ్రెషోల్డ్ లెవెల్ దాటిన తర్వాత, ఆకలి విషయంలో కూడా అంతే, మీ థ్రెషోల్డ్ లెవెల్ దాటిన తర్వాత కంప్లీట్గా జీర్ణం అయిపోయి అసిమిలేషన్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మీరు ఎన్ని గంటలైతే ఉపవాసం చేయగలుగుతారో అది మీకు గోల్డెన్ పీరియడ్ మీ శరీరంలోకి. అందుకనే నేను స్లీప్తో కంబైన్ చేయాలనేది ఒకటి. 16-8 అనేది సైంటిఫికల్గా ప్రూవ్ అయిన ఒక మంచి విండో పీరియడ్. అది పెట్టుకొని స్లీప్ ఫాస్టింగ్ని క్లబ్ చేసుకుంటూ, నేను మార్నింగ్ నాది రిటైర్డ్ లైఫ్ కాబట్టి నేను 11 నేను 9:30కు తిని బయలుదేరాలని కానీ, 9:30కు ప్యాక్ చేసుకుని వెళ్తూ కారులో తినాలని లేదు. మీరు మీ సిస్టమ్, మీ యొక్క లైఫ్ స్టైల్, మీ ఉద్యోగము, మీ ఆరోగ్యము, మీ ఇంట్లో ఉండే పరిస్థితి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసుకోవడానికి. సో ఇప్పుడు మార్నింగ్ 11 o'clock ఫస్ట్ మీల్. అవును కదా, 16-8లో మార్నింగ్ 11కి ఫస్ట్ మీల్. ఆ 11 to 8 hours లో మీ ఈటింగ్ ప్యాటర్న్ ఏం డిసైడ్ చేస్తుందంటే, నా ఫిలాసఫీ నేను చెప్తాను. 11 o'clock తింటాను, ప్రాపర్ మీలే తింటాను. నాకు ఫస్ట్ మీల్, సెకండ్ మీల్ అంతే. బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ ఉండాలా, దోశ, నాకు బ్రేక్ఫాస్ట్ అనే లాంగ్వేజ్ లేదు. ఆ రోజు బ్రౌన్ రైస్ కావచ్చు, జొన్న రొట్టె కావచ్చు, ఏదైనా కావచ్చు. నేనేం చేస్తానంటే ఇన్వేరియబుల్గా, ఎందుకంటే నేను ఫోకసింగ్ ఆన్ డయాబెటిస్ కూడా కాబట్టి ఇన్వేరియబుల్గా నా డే అనేది ప్రోటీన్తో స్టార్ట్ చేస్తాను. ఒక 30 grams సోక్డ్ నట్స్ తీసుకొని స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత బాయిల్డ్ ఎగ్ కానివ్వండి, గ్రీక్ యోగర్ట్ కానివ్వండి, లేకపోతే మిగతా ప్రోటీన్కి సంబంధించిన ప్రోటీన్, వీటితో స్టార్ట్ చేస్తాను. చేసి ఒక 400-500 calories దాకా తినగలుగుతాను. ఆ తర్వాత 4 గంటల వరకు నేనేం ముట్టుకోను. ఓకే, ఇదొక రూల్.
రైట్ ఎందుకంటే 4 అవర్స్ యాక్టివ్ డైజెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రైట్ ఈవెన్ విండో పీరియడ్లో కూడా నేను ఐ విల్ నాట్ కన్ఫ్యూజ్ ద బాడీ బిట్వీన్ ఇంజెషన్, డైజెషన్, అసిమిలేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఓకే, సో ఈ 8 అవర్స్ విండోలో కూడా 4 అవర్స్ నేను 3 టైమ్స్ తింటాను. ఎట్లా తింటాను? 11 o'clock మై ఫస్ట్ మీల్, 11 + 4 అరౌండ్ 3 o'clock ఏ లైట్ మీల్, 7 o'clock అగైన్ 4 అవర్స్ గ్యాప్, 3 to 4. ఆ 4 అవర్స్ నేను కంపల్సరీగా ఆకలి అయినా కాకపోయినా ఇంత ఫ్రూట్ అయినా కానీ 3 PM తింటాను. రైట్, మజ్జిగ తాగుతాను. ఓకే, ఇఫ్ ఐ ఫీల్ నేను సాయంత్రం 7 దాకా ఉండగలుగుతాను అన్నంత వరకు నేను తింటాను 3 o'clock అప్పుడు. రైట్, బట్ ఇన్ దట్ 4 hours ఐ విల్ నాట్ టచ్ ఎనీథింగ్. Right. 100% ఐ విల్ నాట్ టచ్ ఎనీథింగ్. కాబట్టి 7 to 11 కంప్లీట్గా తినకపోవడమే కాదు ఫాస్టింగ్, విండో పీరియడ్లో కూడా మనం తప్పులు చేయకూడదు. విండో పీరియడ్లో కూడా 4 గంటల వ్యవధి అనేది డైజెషన్కి ఇవ్వాలి. అది ఆల్మోస్ట్ ఒక టైప్ ఆఫ్ అసిమిలేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అగైన్ ఇంజెక్షన్ అనేది మనం స్టార్ట్ చేయాలి, ఈటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు మిగతా విషయాలు కూడా మీకు జస్ట్ సో మీ అచీవ్మెంట్స్, సో మీరు ఇవి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అదే స్టార్టింగ్ వెయిట్ 75 ఉన్నారు మీరు, 75 ఉండేవాడిని. HbA1c 6.8. రైట్, నేను గోల్స్ గా 67 kg వెయిట్, HbA1c ఆఫ్ 6 బై December 31st అని పెట్టుకున్నాను. 4 months. ఓకే, సో నేను ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ రష్. రైట్, నేనేదో పరిగెత్తాలనేది ఏం చేయలేదు. ఓకే, మధ్యలో స్టేటస్ చూసుకోవడం జరిగింది. అక్టోబర్లో 70 kg వెయిట్, 6.3 HbA1cకి వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ ఐఎమ్ దేర్. నేను 31st December కి రిజల్ట్స్ చూసుకుంటే బహుశా మనం నెక్స్ట్ టైం కలిసే టైంకి చేసుకోవచ్చు. అయితే నేను ఫాలో అయిన రెజ్యూమెన్ ఏది మీకు గత పాడ్కాస్ట్లో చెప్పడం జరిగింది. BMR BMI చూసుకోండి అని. అవును, BMR గివ్స్ నీకు ఎన్ని క్యాలరీస్ కావాలనేది. నా BMR ప్రకారంగా 1300 క్యాలరీస్ నేను తినాలి నా వెయిట్కి రోజులో. నేనేం చేశాను, 300 క్యాలరీస్ డెఫిషిట్ క్రియేట్ చేయాలని అనుకున్నాను. కాబట్టి 1000 క్యాలరీస్ తినాలి. కార్బ్స్ బిలో 100, ఎందుకంటే నాకు డయాబెటిస్ కంట్రోల్ కానీ ప్రోటీన్ ఇంటేక్ కానీ ఈ 1000 క్యాలరీస్ తినడానికి ప్రోటీన్ 40, 100 గ్రామ్ కార్బ్స్ అంటే ఇట్ గివ్స్ 400 క్యాలరీస్. 40 అంటే 4×16 160 క్యాలరీస్. బ్యాలెన్స్ విల్ బి త్రో ఫ్యాట్స్. ఓకే, ఆ ఫ్యాట్స్ కూడా ఎలా చేశాను, వాల్నట్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్, ఇలాంటి గుడ్ ఒమేగా 3 ఉండే ఆయిల్స్, ఇలాంటి MCT ఆయిల్స్ ద్వారానే చేసుకోవడం జరిగింది. సో 11 AM ఫస్ట్ మీల్, 7 PM లాస్ట్ మీల్. తినే ఫుడ్లో కూడా మీకు లాస్ట్ టైంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది, 25-25-25 అయిన రూల్ మోటామోటీగా, నాట్ ఇన్ ఏ తోల్మోల్కే బోల్ కాదు, అట్లని కాదు. అంటే ఇప్పుడు బేసిక్గా మీరు రొట్టె తింటున్నారో బ్రౌన్ రైస్ తింటున్నారో ఒక 25%, దట్ ఈస్ బేసికలీ ఫర్ కార్బ్ అనుకోండి. అంటే మెయిన్ కార్బ్ మీరు తినే వెజిటబుల్స్ కూడా కార్బ్ ఉంటుంది. దెన్ 25% దాల్లో కూడా కార్బ్ ఉంటుంది. అందుకనే నేను హెల్దీ ఫైలో డైలీ అలవాటు అయ్యే వరకు మెజర్ చేసుకుంటూ చేయడం జరిగింది. సో ఆకుకూర పప్పు, దెన్ సలాడ్స్, బేసికలీ కుకుంబర్ అండ్ క్యారెట్, అండ్ 25% ఆఫ్ కర్రీ, కుక్డ్ వెజిటబుల్ ఆర్ నాన్ వెజ్, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, నో మిల్క్ ప్రొడక్ట్స్, 30 grams ఆఫ్ సోకుడ్ నట్స్ అనేవి ఒక రెజిమెన్ గా నేను పెట్టుకోవడం జరిగింది. ఓకే, దెన్ ఇక్కడ ఒక డౌట్, నో మిల్క్ ప్రొడక్ట్స్ అన్నారు కదా, అవును, ఎందుకు, వై ఈజ్ మిల్క్ బ్యాడ్? ఓకే, నేను ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి కారణం ఉంటుంది. ఎందుకు చేస్తున్నారు, ఇదే సరదా కొరకు కాదు. అదే నాదేంటి, ఒకటి డయాబెటిస్ కంట్రోల్లోకి తీసుకొని వచ్చి రివర్సల్ చేసుకోవాలి, HbA1c 6కి తీసుకురావాలి. 6కి తీసుకురావాలి అంటే వెయిట్ రిడక్షన్ జరగాలి. వెయిట్ రిడక్షన్ జరిగితే తప్ప ఆ ఫీల్ రాదు, హెల్తీ ఫీలింగ్ రాదు. ప్లస్ ఓవరాల్గా నాకుండే యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా, నా ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించుకోవడం ద్వారా, గత ఎపిసోడ్లో మాట్లాడుతున్నాం ఇన్ఫ్లమేషన్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా అన్నారు మీరు, ఫ్రీ రాడికల్స్ ని నిరోధిస్తూ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అది నా ఆబ్జెక్టివ్. కాబట్టి నాకు ఒక డౌట్ ఏముండే అంటే, మిల్క్ లో IGF అని ఒక హార్మోన్ ఉంటుంది. ఓకే, ఏదది ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్. ఇన్సులిన్ లైక్, ఇట్ ఇస్ నాట్ ఇన్సులిన్. అది పాలలో ఉన్నప్పుడు కొంతమందికి ఏం చేస్తుంది అంటే,
అది మన సెల్స్ పైకి వెళ్ళినప్పుడు పీల్చుకోవాలి, ప్రతిదీ సెల్ పీల్చుకోవాలి కదా. ఇది ఐజీఎఫ్ మన సెల్ యొక్క ద్వారం దగ్గరికి పోయినప్పుడు సెల్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇది ఇన్సులిన్ కాదే ఏంది అని. ఎందుకంటే ఇన్సులిన్ అనేది మనకు గ్లూకోజ్ని బ్లడ్లో నుంచి సెల్ లోపలికి పంపిస్తుంది. సెల్ లోపల ఆ గ్లూకోజ్ని మైటోకాండ్రియా బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఈ ఐజీఎఫ్ సెల్ని కన్ఫ్యూజ్ చేయడం ద్వారా కొంతమందికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది అనేది నేను కొన్ని రీసెర్చ్ పేపర్స్లో చూడడం జరిగింది. ఒకవేళ నాకు అది ఒక ఫ్యాక్టర్ ఏమో, ఎందుకంటే మనం అన్నిటినీ ఫిల్టర్ చేసి చూడాలి అని ఒక మారడం జరిగింది. కాషియస్ గా ఉన్నారు మీరు, కానీ జరగలేదు అది. ఎందుకంటే ఆ కాఫీ నేను ఎంజాయ్ చేయలేకపోయినా, ఆల్మండ్ మిల్క్ లో కాఫీ తాగితే మజా రాదు, ఓట్స్ మిల్క్ లో కాఫీ తాగితే మజా రాదు. అరే ఒక కప్పు కాఫీ తాగడం మనం ఎందుకు మిస్ కావాలి జీవితంలో? సరే అది ఏమైనా కారణం కాదో, ఎందుకైనా మంచిదని నేను చాలా వరకు ఆలోచన చేసి లెటర్స్ మనం ఏవైతే చిన్న చిన్న సరదాలు సంతోషాలు ఉన్నాయో జీవితంలో దాన్ని మరీ పట్టుకొని కూర్చోకూడదు మూర్ఖంగా అని చెప్పేసి పాలు. ఇంకొకటి ఏంటంటే ఏ కూర నచ్చినప్పుడు పెరుగన్నం ఉంటే చాలా ఇంత తినేస్తాం, పడుకునేటప్పుడు మజ్జిగ తాగామనుకోండి హ్యాపీ అనిపిస్తుంది. వీటిని నేను దృష్టిలో పెట్టుకొని ఆ ఆస్పెక్ట్ నేను తర్వాత నేను చెప్తాను, కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 30 minute వాకింగ్, 15 minutes స్ట్రెచింగ్. అంటే బ్రిస్క్ వాకింగ్ కాదు, నేను నా ఏజ్కి బ్రిస్క్ వాకింగ్ నేను చెయ్యను. ఓకే, దాదాపు మామూలుగా మీ ఓన్ పేస్ 30 నిమిషాలలో నేను దాదాపు ఒక 3500 నుంచి 4000 స్టెప్స్ అంతే. అంతకు మించి నేను చెయ్యను. ఒక 10-15 హార్ట్ పాయింట్స్ అంటే ఆ బ్రిస్క్ అంతవరకే నేను చేస్తాను. ఎందుకంటే మోకాళ్ళు కానీ అది ఓరుడు చేయకూడదు. 15 నిమిషాలు స్ట్రెచ్చింగ్ అంటే ఓన్లీ అప్పర్ బాడీ స్ట్రెచ్చింగ్స్. తర్వాత 15 minutes ఆఫ్ ప్రాణాయామ అనేది చేస్తాను. ఈ మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను 4-3 ఫార్ములా అనేది నేను ఇన్వేరియబుల్గా ఫాలో అవుతాను. అదేంటంటే నేను అనుకున్న రెజ్యూమ్లో కనీసం వారంలో 4 రోజులు పాటించాలి. అదే కంటిన్యూస్గా 3 రోజులు వైలేట్ చేయకూడదు, బ్రేక్ రాకుండా 3 days కంటిన్యూస్ బ్రేక్ రాకూడదు, 4 days మినిమం చేయాలి. రోలింగ్ బేసిస్లో మీరు గత 7 రోజులు చూసుకున్నా కానీ ఈ క్రైటీరియా మీరు ఫుల్ఫిల్ కావాలి. కానీ అంటే కన్సిస్టెన్సీ ఎంతకాలం చేయాలి? 6 నెలల, సంవత్సరమా, లేకపోతే ఇట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ మీరు వాకింగ్ చేయాలి అనుకున్నప్పుడు కంప్లీట్ కంటిన్యూస్గా చేయాల్సిందే. సో వారంలో 4 రోజులు అంటే ఉదాహరణ 4-3 ఉదాహరణలో వారంలో 4 రోజులు వాకింగ్ చేయాలి, కంటిన్యూస్గా 3 రోజులు చేయాలి, మధ్యలో గ్యాప్ రాదు. ఎవరైనా ఒక ప్రతిరోజు చేస్తే ఇంకా మంచిది చేయగలిగితే. ఇప్పుడు కొంతమంది ఒక ప్రత్యేకమైన జిమ్ ప్రాక్టీస్లో ఉన్నారు అనుకుంటున్నాను, వాళ్ళు ఒక 15 రోజులు నెల రోజుల కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలి. సినిమా యాక్టర్స్ ఉంటారు, అథ్లీట్స్ ఉంటారు, వాళ్ళది కంటిన్యూస్గా చేయలేరు కూడా, చేయకూడదు కూడా. ఒక లెవెల్ స్టామినా అచీవ్ అయిన తర్వాత మార్చుకోవచ్చు. కానీ మనం ఏదైతే లాంగ్ రేంజ్లో ఒక క్రూజ్ కంట్రోల్ లెవెల్లో చేయాలనుకుంటున్నామో అది మన లైఫ్ స్టైల్గా మారడం అనేది చాలా ఇంపార్టెంట్. బర్నింగ్ 200 యాక్టివిటీ క్యాలరీస్, పైన 300 డెఫిసిట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ 200 యాక్టివిటీ క్యాలరీస్ అంటే ఇప్పుడు మీరు ఆ 1000 నుంచి 200 బర్న్ చేయాలి కదా, బర్న్ చేయాలి. బర్న్ అంటే టోటల్ డెఫిసిట్ 500 అవుతుంది. బిఎంఆర్ ప్రకారంగా 1300. అవును, అక్కడ 300 షార్ట్ ఈటింగ్ ప్లస్ మళ్ళీ మిగిలిన 1000లో 200 తీసేస్తాం. అంటే మీకు ఒకసారి చెప్పాను 8000 క్యాలరీస్ని మీరు డెఫిసిట్ క్రియేట్ చేస్తే 1 kilo బాడీ వెయిట్ తగ్గుతారు. రైట్. ఇప్పుడు నేను చూడండి ఎన్ని కిలోలు బాడీ వెయిట్ తగ్గాను, 67 to 70 వచ్చాను. అంటే 70 to 67కి వచ్చారు. 76-75 అంటే 7 kilos తగ్గాను యాక్చువల్గా. 7 kilos అంటే ఇప్పుడు మీరు పర్ డే 500 క్యాలరీస్ అంటే నెలకు 1500 క్యాలరీలు, అంటే దాదాపుగా 1.5 కిలోన్నర. అంటే నేను స్టార్ట్ చేసిన 3.5 నెలల్లో దాదాపు 6 కిలోల దాకా ఇట్ ఈస్ షోయింగ్ అప్ అర్థమెటికల్లీ. కరెక్ట్. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద డెఫిసిట్ ఒకటే కాదు, మిగతా చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి. బట్ నాకు సంతోషం ఏంటంటే హ్యావ్ ఐ మూవ్డ్ ద నీడిల్ ఆర్ నాట్ టువర్డ్స్ ద పాజిటివ్ సైడ్, అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చేద్దాం నెక్స్ట్. నో మిల్క్, నో వైట్ రైస్, నో షుగర్, కార్బ్స్ ఓన్లీ త్రూ బ్రౌన్ రైస్, మిల్లెట్స్ అండ్ స్పెషల్ రైస్ అంటే మన నవారా అట్లాంటి రైసెస్. ప్రోటీన్ ఎగ్, గ్రీక్ యోగర్ట్, దాల్ అండ్ మీట్, మీల్ మేకర్, బీన్స్ అండ్ నట్స్.
ఫ్యాట్స్ త్రూ అవకాడో, ఆలివ్ ఆయిల్, నట్స్, గీ అండ్ ఎంసిటీ. నో షార్టేజ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చిరుతిళ్ళు తినకూడదు. చిరుదిల్ అనేది నో. రేట్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ చూద్దాం. ఈ 3 months 3.5 months లో 100% ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిలో 1000 calories. ఎక్కడ నేను వైలేట్ చేయలేదు. సో మీరు పెట్టుకున్న క్యాలరీస్ 1000 బిలో 1000 మీరు అచీవ్ చేసి 100% నో డే ఐ హావ్ వైలేటెడ్ దిస్. అంటే ఎట్లా మీరు తినేది ఎంతది మెజర్ చేసి తింటారా? హెల్తీఫై ద్వారా నేను మెజర్ చేసుకున్నాను. నవ్ ఐఎమ్ ఆల్మోస్ట్ వితౌట్ ఎనీథింగ్ నేను ఐ కెన్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్, వితౌట్ చూస్తే తెలిసిపోతుంది ఎన్ని క్యాలరీలు వస్తుంది. యాప్ ద్వారా కాకుండా నాకు ఒక అలవాటు అయిపోయింది. కార్బ్స్ బిలో 100 90%. అప్పుడప్పుడు ఫంక్షన్స్లో రైస్ తినడం అట్లాగా. ప్రోటీన్ 40 grams 10%, నెగ్లిజిబుల్. అసలే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అచీవ్ దట్. ఎందుకు అంటే మీరు యూఆర్ నాట్ ఈటింగ్ ప్రోటీన్ లో అంటే చికెన్ ఎవ్రీడే తినడం అనేది కుదరదు. ఎవ్రీడే తినడం ఇష్టం కూడా ఉండదు. అవన్నీ చాలా డిఫికల్ట్ అయిపోయింది నాకు. ఓకే, ఇది ఒకటి. ఫుల్ఫిల్మెంట్ రేట్ చాలా తక్కువ. పెంచాలి. ఫాస్టింగ్ ఈటింగ్ 16-18 విండో 70% లెవెల్లో. నెక్స్ట్ డైట్ మిక్స్ 70%. డైట్ మిక్స్ అంటే 25-25-25. నో షార్ట్ ఈట్స్ ఆల్మోస్ట్ 100%. నో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్మోస్ట్ 100%. అంటే బ్రెడ్, చిప్స్ ఆర్ ఇట్లాంటివన్నీ నో. ప్రాసెస్డ్ ఫుడ్ నూడిల్స్ ఇలాంటివన్నీ 0. నో వైట్ రైస్ ఆల్మోస్ట్. స్టార్టింగ్ ద డే విత్ నట్స్ 80%. అది ఎవ్రీడే. ఎప్పుడైనా ఒకసారి ట్రావెల్లో ఉన్నప్పుడు తప్పిస్తే 6 ఆల్మండ్స్, 2 వాల్నట్స్, ప్లస్ పీనట్స్ ఒక గుప్పెడు, ప్లస్ పెకాన్స్, ఇవి కంపల్సరీగా ఉంటాయి. నో స్వీట్స్ ఆల్మోస్ట్ 100%. నో మిల్క్ 30%. యు ఆర్ బీయింగ్ జనరస్. సో గ్రీన్ టీ 80%. 30 minutes వాక్ 80%. రిజల్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ ఓవరాల్ గా 90% ఇస్ గుడ్ లెవెల్, గుడ్ అచీవ్మెంట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే నేను ఏది కూడా ఒక స్ట్రిక్ట్ గా పట్టించుకోలేదు. ఒకటి అనుకోవడం అంటూ జరిగింది, కానీ అదొక రిలీజియస్ గా అట్లా నేను అది మిస్ అయిపోతే ఇవాళ అయిపోయింది, ఇంకా నేను ఇంకా మానేయడం బెటర్, ఇంకా రేపటి నుంచి ఎందుకు చేయాలి, ఎట్లాగా అయిపోయింది కదా రథం అనేది లేదు. ఫస్సీగా లేరు. సో నేను అనేది ఏంటి అంటే ఫస్సీనెస్ గురించి అన్నారు కదా. వైట్ రైస్ తింటేనే ప్రమాదం, వైట్ రైస్ తినకుండా రొట్టెలు తింటే బాగుంటుంది అనుకోవడం కూడా తప్పు. రొట్టెల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోవార్లో 11% ప్రోటీన్ ఉంటుంది. రైస్లో 4% ప్రోటీన్ ఉంటుంది. మిగతాదంతా కార్బోహైడ్రేట్సే కదా. అలాగే కందిపప్పులో, పెసరపప్పులో ఒక 15 నుంచి 20% దాకా ప్రోటీన్స్ ఉంటాయి పల్సెస్లో. మిగతాదంతా కార్బోహైడ్రేటే కదా. సో ఏదైనా కానీ మనం పాటించాల్సింది ఏంటి అంటే పోర్షన్ కంట్రోల్. జొన్న రొట్టె బాగుందని కానీ 2 జొన్న రొట్టెలు 3 జొన్న రొట్టెలు తిన్నామనుకో, రొట్టెలే కదా మీరు తినేది, తినండి బావా, తినేసామనుకోండి, దాని నుంచి మీకు బెనిఫిట్ ఏమీ రాదు. ఇంకా అండ్ ఎప్పుడైనా ఏమైనా చేయాల్సి వస్తే, తినాల్సి వచ్చినా, ఎక్కడికైనా వెళ్ళినా, స్నేహితుల దగ్గరికి పార్టీలు ఉన్నా, కాస్త ఏమైనా పుచ్చుకున్నా, ఏమైనా కానీ ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్గా మీరు దృష్టిలో పెట్టుకొని యూ హ్యావ్ లాస్ట్ నథింగ్ అనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్తే మీరు సక్సెస్ అవుతారు. అదే కాకుండా మీరు ఆ ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఇవాళ ఇది మన ఇంట్లో అవకాడో లేదు కాబట్టి ఇవాళ అన్నం తినేద్దాము అంటే అవకాడో లేకపోతే ఏమి, అవకాడో మీరు తినేది ఒక పావు అవకాడో, దాని బదులు ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది ఉండాలి. సో ఇలా ఈ సక్సెస్ రేట్కి రావడం జరిగింది. 31st December నాడు ఫైనల్ HbA1c చేసినప్పుడు 6కి వచ్చామా లేదా అనేది. వెయిట్ నేను ఆల్మోస్ట్ 2 days బ్యాక్ చూసుకున్నప్పుడు 68. దెర్ ఇస్ అనదర్ 1 kilo అండ్ ఐ విల్ ట్రై టు స్టెబిలైజ్ దేర్. సో లెర్నింగ్స్ ఏంటి అంటే నాకు దీని నుంచి ఒకటి ఈ ఫ్లెక్సిబిలిటీ, ఇది ఒకటి. రెండవది ఈ ప్రోటీన్ని ఇంప్రూవ్ చేయాలి, పెంచాలి అంటే ఒక 1 week నుంచి ఐ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ ప్రోటీన్ షేక్. ఒక క్లీన్ వే ప్రోటీన్ తెప్పించుకోవడం జరిగింది, విచ్ ఈస్ వెరీ గుడ్. అది ఒక 25 grams ఆఫ్ ప్రోటీన్ డైరెక్ట్. సో నౌ యాజ్ ఐఎమ్ స్పీకింగ్ టుడే, సో దిస్ ఇస్ గోయింగ్ అప్. ఇట్ ఈస్ ఆల్రెడీ రీచ్డ్ 40%. ఓకే, ఇది ఒక లెర్నింగ్ నాకు. రైట్. ఓకే, సెకండ్ లెర్నింగ్ ఏంటి అంటే ఎక్సర్సైజెస్లో ఐఎమ్ ఎ న్యూ ఫ్యాన్ ఆఫ్ తాయిచి వాకింగ్. తాయిచి ఫిలాసఫీ అనేది విపరీతమైన ఈ మధ్య రీల్స్ బాగా వస్తున్నాయి. నాకు మంచిగా అనిపిస్తుంది అది వాకింగ్, తాయిచి వాకింగ్ చేయడం అంతా. తాయిచి వాకింగ్ ద్వారా బాడీ బ్యాలెన్స్ అనుకోండి, నిలకడగా, కోపం రాకపోవడము, నిదానంగా మాట్లాడడము, నిదానంగా తినడము, ప్రతిదీ నిదానమే. తాయిచి ఈజ్ నథింగ్ బట్ స్లో మోషన్ ఆఫ్ లైఫ్. దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది. అదొకటి స్టార్ట్ చేశాను. అండ్ దెన్ 67లో మెయింటైన్ చేస్తూ వెళ్తాము.
ఎక్కడ మళ్ళీ ఒక 4 నెలల తర్వాత అయ్యో అని చెప్పి మళ్ళీ పగ్గాలు లాగే పరిస్థితి రాకుండా చేయాలి అనేది. సో దిస్ ఈజ్ ప్రాక్టికలీ మనం ఈ పాడ్కాస్ట్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్లో చేసుకుంటూ ఉన్న వ్యవహారం ఇది. మీరు డయాబెటీస్ గురించి ఎట్లాగైతే చేశారో అది మనం నెక్స్ట్ మీ కేస్ స్టడీ కూడా మనం షూర్ తప్పకుండా. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మీరు మొదలుపెట్టింది కదా ఆగస్ట్లో, అవును. నేను జూలై 21కి అంటే ఒక ఆల్మోస్ట్ 15 రోజుల ముందు అవును నేను మొదలుపెట్టిన డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్. సిమిలర్ టార్గెట్స్ HbA1c తగ్గించడం అవన్నీ నేను ఫాలో చేస్తున్న రిజిమ్ ఏంది, నేను ఎంతవరకు అచీవ్ చేసిన ఇవన్నీ కూడా మళ్ళీ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే డాక్టర్ ఏమన్నాడంటే నేను 75తో స్టార్ట్ చేశారు, నేను మొన్న ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు 68 ఉంది, 67 ఈజ్ మై గోల్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 10% వెయిట్ రిడక్షన్ చేస్తే మీ పారామీటర్స్లో 20% బెనిఫిట్ వస్తుంది మీకు అన్నాడు ఆయన. ఓకే, ఏది డయాబెటీస్లో కానీ కొలెస్ట్రాల్లో కానీ ఓవరాల్ వెల్ బీయింగ్లో కానీ వీటన్నిటిలో వస్తుంది. యాక్చువల్గా అది చాలా క్రిటికల్. సో 10% వెయిట్ రిడక్షన్లో 20% బెటర్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద హెల్త్ జరుగుతుంది. అంత క్రిటికల్ ఆస్పెక్ట్ అది. నేను కొన్ని డయాబెటీస్ రిపోర్ట్స్ కూడా చదివాను. ఇట్ ఈస్ యాక్చువల్లీ అఫ్ కోర్స్ నాకు చెప్పింది డాక్టరే కాబట్టి ఆయన ఈజ్ వెల్ లెర్న్డ్ పర్సన్. బట్ నేను కొన్ని డయాబెటీస్ సంబంధించిన రీసెర్చ్ చూడటం జరిగింది రివర్సల్ గురించి. ఎందుకంటే మీరు రివర్సల్లో జాయిన్ అంటే రివర్సల్లో they have rated weight reduction as the number 1 in diabetes reversal program. ఎందుకు అంటే మీకు వాళ్ళు టార్గెట్ చేసింది కూడా డైట్ మీనే. డైట్ ఈజ్ ఇండైరెక్ట్లీ టు క్లీన్ అప్ యువర్ బాడీ అండ్ ఆల్సో టు రెడ్యూస్ ద వెయిట్. సో వెయిట్ రిడక్షన్ అనేది అంత క్రిటికల్ కాబట్టి చేయడం జరిగింది. సో హ్యాపీ దట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. అండ్ దిస్ ఈజ్ రియలీ అమ్యూజింగ్ ఈ రిజల్ట్స్. You have been very, rigorously and religiously following. కొన్ని ఈజీగా చేయొచ్చు, కొన్నిటిని పట్టించుకోకపోవడం బెటర్. నో మిల్క్ అనేది ఐ హావ్ అబాండన్డ్ దిస్ నౌ. మన ఫేజ్ 2లో మన మెంటల్ హెల్త్ కూడా ముఖ్యం కాబట్టి ముఖ్యం. ఇంకోటి ఏంటంటే రెండోసారి కాఫీ తాగాలన్నప్పుడు బ్లాక్ కాఫీ తాగుతాం. అవును. బట్ వన్ కాఫీ విచ్ మేక్స్ యూ ఫీల్ లైవ్. కరెక్ట్. దట్ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ రిక్వైర్డ్ మనకి లైఫ్లో. ఓకే, so let's hope. Brilliant, it's 90% results is brilliant. It's an ongoing process. I'm feeling good. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫీల్ గుడ్, వెల్ బీయింగ్, హెల్దీ అనేది వస్తుంది. అయితే నేను యాక్చువల్గా డైరెక్ట్ ఫైల్ రూపంలో చెప్పాలనుకున్నది ఎందుకు అంటే మన 3TV ప్రేక్షకులకి ఆ డేటా పాయింట్స్ అవసరం. ఇవన్నీ అనుభవం ద్వారా చేసేవి. ఇవి కేవలం లిప్ సర్వీస్ కాదు, లేకుంటే మన మీద ఒక వీడియో క్రియేట్ చేయాలని కాదు. ఒక ప్యాషన్తో మనం ఏదైతే చేస్తున్నామో అది నలుగురికి ఉపయోగపడాలి అనే పద్ధతిలో చేస్తున్నాం అనేది అందరూ గమనించాలని. ఎగ్జాక్ట్లీ. వచ్చే ఫస్ట్ వీక్లో నేను నా స్టాటిస్టిక్స్ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ గురించి కూడా చేద్దాము తప్పకుండా. అలాగే మళ్ళీ మనం కోటీశ్వరుడు శీర్షికకు వచ్చినప్పుడు నా పర్సనల్ ఫైల్స్ షేర్ చేస్తాను. లాజిక్ బిహైండ్ మై ఇన్వెస్ట్మెంట్, మీ బ్యాంక్ పాస్వర్డ్లు, పిన్ నంబర్లు అన్నీ ఇస్తాను. ఎందుకంటే అందులో దాచుకోవడానికి ఏమీ లేదు. ఆఫ్టర్ ఆల్ దట్ ఇస్ మై ఫైల్, బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్. సో షూర్, ఈట్ హెల్తీ, స్టే హెల్తీ, మంచిగా ఆరోగ్యంగా ఉండండి, ఆర్థికంగా కూడా మంచిగా ఉండండి. మంచి టీవీ ఛానల్ చూడండి, దాని పేరు 3TV. థ్యాంక్ యూ. మళ్ళీ మనం ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో కలుద్దాం. శ్రీశైల్ గారి డయాబెటీస్ ప్రోగ్రామ్ యాక్చువల్ లైవ్ డెమో ద్వారా మనం కలుద్దాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.